డీటెయిల్స్ చూస్తే తమిళనాడు బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల బరిలో 4023 మంది అభ్యర్థులున్నారు. 5.73 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఎన్నికల బరిలో 1478 మంది అభ్యర్థులున్నారు. 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో 164 చోట్ల డీఎంకే పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాలకు మిత్రపక్షాలకు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే 169 స్థానాల్లో తలపడుతోంది. మిగిలిన వాటిని మిత్రపక్షాలకు ఇచ్చింది. సినీ నటుడు విజయ్కి చెందిన తమిళగ వెట్రిగ కళగం అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఆహారపు అలవాట్లు, చొరబాట్లు, ఉమ్మడి పౌరస్మృతి, సర్వంటి అంశాలు ప్రధానంగా ప్రచారం సాగింది. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, తృణమూల్ తరపున మమతా బెనర్జీ ఉధృతంగా ప్రచారం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తమిళనాడు బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సంపత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో పోలింగ్ కొనసాగుతూ ఉంది. సో ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. సో సెలబ్రిటీస్, తమిళనాడులో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా ఉదయం వేళల్లోనే వారు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రజనీకాంత్, కమలా హాసన్, శృతి హాసన్, టీవీకే అధ్యక్షుడు విజయ్, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, వీళ్ళందరూ కూడా ఉదయంనే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఆ పోలింగ్ కేంద్రం వాళ్ళకి ఎక్కడైతే పోలింగ్ కేంద్రం ఉంటుందో అక్కడికి వచ్చి వారు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో తమిళనాడులో పోలింగ్ జరుగుతుంది. సో పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఈసీ అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి తమిళనాడులో సో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం వేళల్లోనే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్ లో బారులు తీరారు. సో వారు దాదాపుగా మధ్యాహ్నం లోపే ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత కారణంగానే ఇది, ఎండ తీవ్రత కారణంగా టెంట్ హౌస్, అదేవిధంగా వాటర్ సౌకర్యం కూడా ఎన్నికల సంఘం కల్పించింది. సో ఇక ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత కమల్ హాసన్ మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇక వెస్ట్ బెంగాల్లో 152 స్థానాలు, 16 జిల్లాలకు సంబంధించి 152 స్థానాల్లో మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు సెక్షన్స్ కూడా, అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చాలా పోలింగ్ కేంద్రాలు, మొదటి విడతలో భాగంగా జరుగుతున్నటువంటి 152 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 80కి పైగా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో అల్లర్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున వెస్ట్ బెంగాల్లో మోహరించున్నాయి. సో స్టేట్ పోలీస్, అదేవిధంగా సెంట్రల్ ఫోర్స్ సో సమన్వయంతో సో ఈ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్లో కూడా ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటున్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఉదయం నుంచే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకి బారులు తీరారు. కాబట్టి మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొదటి విడతలో భాగంగా జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఎంత శాతం పోలింగ్ అయ్యింది ఏంటనే విషయం కూడా మరి కాసేపట్లో మనకి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తమిళనాడులో కూడా మనకి ఒకే విడతలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకి
ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది కాబట్టి సో మనకి మరి కాసేపట్లో పోలింగ్ స్టార్టింగ్ సంబంధించి కూడా అధికారిక ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూటమి, డిఎంకే కూటమి, అదేవిధంగా ఏఐడిఎంకే కూటమి, అంటే ఏఐడిఎంకే లో బీజేపీ ఉన్నది. సో ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్ ఈసారి అన్ని స్థానాల్లో 234 స్థానాల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి సో చూడాలి. విస్తృత ప్రచారం నిర్వహించారు విజయ్. సో విజయ్కి ఎన్ని సీట్లు ఈసారి వస్తాయి ఏంటనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. తన సీటు కూడా గెలుస్తారా లేదా, లేకపోతే ఎంత మెజార్టీతో గెలుస్తారనేది కూడా కొంత ఆసక్తిగా అయితే మారింది. కాబట్టి చాలా కీ రోల్ అయితే టీవీకే అధ్యక్షుడు విజయ్ పోషించే అవకాశం ఉంది తమిళనాడులో అంటున్నారు. ఎందుకంటే యువత ఎక్కువగా టీవీకే అధ్యక్షుడు విజయ్ కి మద్దతు ఉన్నట్లు కూడా మనకి సర్వేలు వస్తున్నాయి. కాబట్టి మనకి 29వ తారీఖు అంటే వెస్ట్ బెంగాల్ లో 2వ విడత పోలింగ్ ముగిసిన తర్వాతనే మనకి కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. సో అప్పటి వరకు కూడా నిషేధం ఉంది కాబట్టి సో 29వ తారీఖు వెస్ట్ బెంగాల్ 29వ తారీఖు రోజు 2వ విడత పోలింగ్ ముగిసిన తర్వాతనే మనకి ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఈ రోజు మాత్రం 234 స్థానాలకి తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. సో కొన్ని ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నారు ఎన్నికల అధికారులు. పైగా వెస్ట్ బెంగాల్ లో మాత్రమే ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించున్నాయి. ఓకే సైదులు, ఇప్పుడు సమస్యాత్మక కేంద్రాల వద్ద ఏ సమయం వరకు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది? సమస్యాత్మక ప్రాంతాల వద్ద ముఖ్యంగా 5 గంటల లోపు మనకి పోలింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. క్యూలైన్ లో ఉన్న వారిని ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సో క్యూలైన్ లో ఉన్న వారిని, అంటే వారు క్యూలైన్ లో ఉంటే సాయంత్రం 7 గంటలైనా 8 గంటలైనా సరే వారి ఓటు వినియోగించుకునేలా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.